క్లియర్ అవుతాయని వాళ్ళు చెప్తున్నారు. మీరేమో ఎన్నికలు వాయిదా పడినా పర్వాలేదు. అది తప్పమ్మా. ఇదివరకు ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్పంచ్ల బిల్లులన్నీ కూడా ఆపడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2 సంవత్సరాల్లో బిల్లులు ఇవ్వలేదు. అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటే కూడా కరగలేదు ఈ ప్రభుత్వం. వాళ్ళు ఎగ్జాస్ట్ అయ్యి ఆశలు వదిలేసుకుంటే మళ్ళీ కొత్తగా ఎలక్షన్లను తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ పాత వాళ్ళు గెలుస్తారా నిలుస్తారా అనేటటువంటిది ఒక ప్రశ్న అయితే, రెండవ ప్రశ్న పదే పదే బీసీలను ఎట్లా మోసం చేస్తారమ్మా? పదే 3 సార్లు బిల్లు పెట్టింది ఈ ప్రభుత్వం. ఒకసారేమో 42% బిల్లు పెట్టింది, ఇంకొకసారేమో సవరణ చేసింది, ఇంకొకసారేమో జీవో అని ఇచ్చింది. అంటే ఏది కూడా టెక్నికల్గా నిలవకుండా చాలా తెలివిగా బీసీలను మోసం చేస్తున్నారు. ఇది కరెక్ట్ గా సార్ బీసీ రిజర్వేషన్ గురించి వాస్తవానికి కూడా 78 సంవత్సరాలుగా బహుజనులు బీసీలు రాజ్యాధికారం కోసం కొట్లాడుతూనే ఉన్నారు. ఆనాటి నుంచి నేటి వరకు కూడా రాజ్యాంగ హక్కులు కల్పించేటువంటి పార్టీలు కానీ భారత ప్రభుత్వం కూడా మరి వీళ్ళని విస్మరించి రాజ్యాంగబద్ధంగా హక్కు లేకుండా మరి సుప్రీంకోర్టు పేరుతో కాలయాపన చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఇలా బహిరంగంగా కాంగ్రెస్ పార్టీ రాజ్యాధికారం ఇవ్వాల్సినటువంటి పార్టీ చెప్తే మరి ఎలక్షన్లకు పోయి కూడా ఎలక్షన్లకు అవకాశం ఇవ్వకుండా మరి తుంగలో దొక్కి ప్రయత్నం చేసింది. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం కూడా మరి అధికారాన్ని ఇవ్వాల్సినటువంటి ఆర్డినెన్స్ ద్వారా కానీ రాష్ట్రపతి బిల్లులను కూడా ఆమోదించకుండా దొడ్డిదారుల్లో అవకాశాలు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇవాళ ఏం మాట్లాడుతున్నాం? బీఆర్ఎస్ పార్టీ కూడా కులగణంలో సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి న్యాయబద్ధంగా ట్రిపుల్ టెస్ట్ ఆధారంగా మరి అదే కులగణ జరగాలని చెప్పినటువంటి విషయాన్ని గుర్తుంచుకోపోగా కనీసం కులగణంలో కూడా భాగస్వామ్యం కాని వ్యక్తులు ఇవాళ కేవలం కూడా బీసీ జపం చేస్తున్నారంటే కేవలం కూడా బీసీల ఓట్ల కోసం, బీసీల ఓట్లు రావడం కోసమే, జూబ్లీస్ లో గెలవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా బీసీల హక్కుల కోసం, బీసీలకు న్యాయం జరిగే విధంగా కూడా వాళ్ళు పాట పట్టలేరు. మేము ముగ్గురు చెప్తున్నాం, బీసీలైన వాళ్ళు రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా ఏకం కాబోతున్నారు. బలమైనటువంటి బీసీలు అందరం కూడా అవసరం వస్తే 3వ కంతు తెరిచే అవకాశం ఉంది. 3వ కంతు తెరిస్తే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీని ముగ్గురు కూడా భస్మపట్నం చేసే ప్రయత్నం కూడా బీసీలు చేసుకోబోతారు. రాజ్యాంగబద్ధంగా ఏదైతే దొంగ మాటలు మాట్లాడేటువంటి 3 పార్టీలు కూడా ఖబర్దార్ బీసీలు ఉందని చెప్తున్నాం. ఖచ్చితంగా దొంగ మాటలు చెప్పి పందులు ప్రకటిస్తే కాదు, మాకు రాజ్యాంగబద్ధంగా హక్కు కలగాలి. రాజ్యాంగబద్ధంగా హక్కు వచ్చిన తర్వాతనే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడిన తర్వాతనే ఎలక్షన్ జరిగిన తర్వాతనే మరి న్యాయబద్ధంగా రావాల్సిన హక్కులు ఉన్నాయి. మీరు ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి తూతూ మంత్రంగా చేసి అవి ఏదో చేతులు తుట్టుకుని పని చేస్తే మాత్రం రాబోయే రోజుల్లో బీసీలందరూ ఆగ్రహానికి గురికాక తప్పని విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. బీసీలందరూ రాబోయే రోజుల్లో మీరు అనుకుంటున్నట్టుగా ఏదో మీ చెప్పు చేతులు లేము, అందరం గ్రహిస్తున్నాం. ఎవరేం చేస్తున్నారు అన్ని లెక్కలు రాసుకుంటున్నాం. చిత్రగుప్తుల లెక్క ప్రతి ఒక్క లెక్కకు కూడా ఒక కౌంట్ ఉంటుంది. ఆ కౌంట్ కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా నిర్ణయాత్మకమైనటువంటి అవకాశాలు కూడా మేము ఇవ్వబోతున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. బంధువులు సంపూర్ణంగా బంద్ చేయాల్సిన అవసరాన్ని కూడా బీసీల పక్షాన ఉందని గుర్తు చేస్తున్నాం. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, ఇస్తాను ఆగండి. మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా దొంగ జీవోలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బంద్కు మద్దతు ఇవ్వడం అనేది సిగ్గుచేటు. కాబట్టి వెంటనే 42% బిల్లుని పాస్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. ఇవ్వాల్సినటువంటి బీజేపీ పార్టీ కూడా మాకు మద్దతు ఇస్తుంది. ఇటువంటి అంశాలన్నీ కూడా రాజకీయంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఒకటే, మనం కులగంద చేసుకున్నాం. ఇప్పుడు
పాస్ అయినాం, అన్ని రకాలుగా కరెక్ట్ ఉన్నాం. ఇది సరైన తరుణం రిజర్వేషన్ ఇవ్వడం. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి 8 మంది ఎంపీలు తక్షణం రాజీనామా చేయాలి. వాళ్ళు రాజీనామా చేస్తే బీసీలు నడుచుకుంటూ వస్తారు తెలంగాణ. వాళ్ళు రాజీనామా చేయాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంపీలు ఈ అంశాన్ని వాళ్ళ రాహుల్ గాంధీ గారి చేత పార్లమెంట్లో మాట్లాడించాలి. ఇంతవరకు రాహుల్ గాంధీ గారు మాట్లాడారు, ఇంతవరకు ప్రియాంక గాంధీ గారు మాట్లాడారు, ఇంతవరకు సోనియా గాంధీ గారు మాట్లాడారు. సో ఈ అంశాలు రెండు జరిగినట్టయితేనే ఈ 42% బీసీ బిల్లు పాస్ అయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఒకటే డిమాండ్, బీజేపీ నాయకులు రాజీనామా చేయాలి. కాంగ్రెస్ నాయకులు వాళ్ళు పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారితో మాట్లాడుతున్నారు, లేదంటే రాజీనామా చేయాలి. అన్న